ఎద్దు ఈనిందా దూడను కట్టేయండి అన్నట్టుంది మాజీ ముఖ్యమంత్రి జగన్ వైఖరి. రాష్ట్రంలో ఏది జరిగినా అది కూటమి ఖాతాలో వేయడం ఆయనకు అలవాటైన విద్య. ఒకవేళ మంచి కార్యక్రమం అయితే అది తన క్రెడిట్గా చెప్పుకుంటారు. చెడు కార్యక్రమం అయితే మాత్రం కూటమి ఖాతాలో వేస్తారు. అటువంటి ప్రయత్నమే చేశారు తాజాగా పల్నాడు జిల్లాలో వైసీపీ నేత హత్య విషయంలో. పల్నాడు జిల్లాలో వైసీపీ యువనేత దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన తండ్రి వైసీపీ హయాంలో జెడ్పీటీసీగా పనిచేశాడు. అయితే తండ్రిని పరామర్శించే క్రమంలో అక్కడ టీడీపీ ఎమ్మెల్యే పాత్ర ఉందా అంటూ ప్రశ్నించారు. సొంత వారే ఇలా చేశారు అంటూ వైసీపీలో ఉన్న వర్గపోరు వల్లే ఈ హత్య జరిగిందని అర్థమవుతోంది. కానీ జగన్ పదే పదే టీడీపీ వాళ్ల హస్తం ఉందా, స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందా అంటూ ప్రశ్నించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటాలకు చెందిన వైసీపీ యువజన నేత నవులూరి చెన్నారెడ్డి అనే యువకుడు హత్యకు గురయ్యాడు. 4 రోజుల కిందట బైక్పై మాచర్ల నుంచి రెంటాలకు ఒంటరిగా బయలుదేరాడు. దారి కాచిన ప్రత్యర్థులు గొంతు కోసి హత్య చేశారు. ఈ హత్యకు వైసీపీలో ఉన్న వర్గపోరే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు సైతం ఆ దిశగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. చూసేందుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామరెడ్డిలు వెళ్లారు. కానీ అక్కడ ఉన్నవారంతా వారిని అడ్డుకున్నారు. మీరే హత్య చేయించారంటూ ఆరోపణలు చేశారు. చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి గతంలో జెడ్పీటీసీగా కూడా పనిచేశాడు. అయితే పార్టీ అధినేత జగన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. ఈ క్రమంలో ఈ ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే పాత్ర ఉందా అంటూ జగన్ ప్రశ్నిస్తే అటువంటిదేమీ లేదని అన్నారు. సొంతవారే చంపించారంటూ చెప్పుకొచ్చారు. పదే పదే జగన్ అడిగిన అదే మాట చెప్పడంతో తిరిగి అధినేత నీళ్లు నమలాల్సి వచ్చింది. ఎలా ఓదార్చాలో తెలియక సతమతమైనట్లు ఆ సంభాషణలో కనిపించింది. రాష్ట్రంలో అయినదానికి కానిదానికి వైసీపీ ఈ తరహా రాజకీయం చేస్తోంది. దీన్ని బట్టే తెలిసిపోతోంది.